డియర్ ఆస్పిరెంట్స్, ఈరోజు మనం సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక నిర్వహణ ఉపగమాలు అనే పాఠ్యాంశాన్ని గురించి చర్చించుకుంటాం. సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళికను ఆంగ్లంలో సోషల్ స్టడీస్ కరికులం అని అంటారు. సోషల్ స్టడీస్ కరికులం అని అంటాం. అంటే సోషల్ స్టడీస్ కరికులం అండ్ అప్రోచెస్ ఆఫ్ సోషల్ స్టడీస్ కరికులం అని ఆంగ్లంలో దీని అంటాం. సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక నిర్వహణ ఉపగమాలు అనేటువంటి దాన్ని గురించి మనం చర్చిద్దాం. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. మనం సాంఘిక శాస్త్రం యొక్క బోధనా పద్ధతులు అనేటువంటి పాఠ్య గ్రంథంలో చూసినట్లయితే సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక అనేటువంటిది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. పోటీ పరీక్షల్లో కూడా ఎక్కువగా ప్రశ్నలు అడగటానికి ఆస్కారం ఉన్నటువంటి ఒక సబ్జెక్టు. అలాగే కొన్ని కఠినమైనటువంటి ప్రశ్నలు కూడా దీనిలో నుండి రావటానికి ఆస్కారం ఉంది. ఎందుకనంటే నిర్వహణ ఉపగమాల గురించి మనం చర్చిస్తాం. అప్రోచెస్ ఆఫ్ సోషల్ స్టడీస్ కరికులం అంటున్నాం. అంటే సాంఘిక శాస్త్ర నిర్వహణ ఉపగమాల గురించి చర్చిస్తాం. ఈ నిర్వహణ ఉపగమాలు అనేటువంటివి మిగతా అంశాల కంటే కొంచెం క్లిష్టమైనవి, సంక్లిష్టమైనవి. అంచేత విద్యార్థులు అంటే యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, పోటీ పరీక్షలు రాసేటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీటిని తప్పనిసరిగా అర్థం చేసుకొని అలాగే వాటిని రివైజ్ చేసుకోవాలి. రివైజ్ చేసుకుంటే ఎక్కువ కాలం గుర్తుండటానికి అవకాశం ఉంది. సాంఘిక శాస్త్రానికి సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో లేదా యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క ఏదైనా ఒక దాన్ని పొందాలనుకున్నప్పుడు ఇలాంటి అంశాల మీద కూడా ఒక పట్టు అంటే అవగాహన శక్తి ఉన్నప్పుడే మనం పోటీ పరీక్షల్లో బాగా రాయగలుగుతాం. కనుక సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక నిర్వహణ ఉపగమాల గురించి మనం ఇప్పుడు చర్చిద్దాం. సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక నిర్వహణ ఉపగమాల్లో ముఖ్యంగా మొదటగా చూసినట్లయితే విద్యా ప్రణాళిక అర్థం, భావన, కాన్సెప్ట్ అండ్ మీనింగ్ ఆఫ్ సోషల్ స్టడీస్ కరికులం ఆర్ కరికులం. విద్యా ప్రణాళిక అర్థము, భావన. విద్యా ప్రణాళికను ఆంగ్ల భాషలో కరికులం అంటారు. విద్యా భాషను ఆంగ్లంలో కరికులం అంటాం. కరికులం అనేటువంటి లాటిన్ భాషలోని కరీరే అనే పదం నుంచి ఉద్భవించింది. అంటే కరికులం అనేటువంటి ఆంగ్ల పదం లాటిన్ భాషకు సంబంధించిన కరీరే అనేటువంటి పదం నుంచి ఉద్భవించింది. ఇక్కడ మనం పోటీ పరీక్షల్లో అడగటానికి ఆస్కారం ఉంది. అంటే కరికులం అనేటువంటి ఆంగ్ల పదం ఏ లాటిన్ భాషలోని ఏ పదం నుంచి ఉద్భవించింది, లాటిన్ భాషలోని ఏ పదం నుంచి ఉద్భవించింది అని అడగవచ్చు. కరీరే అనేటువంటి పదం నుంచి ఉద్భవించింది అని మనం చెప్తాం. కరీరే అంటే పరుగు పందెం బాట అని అర్థం. కరీరే అంటే పరుగు పందెం బాట అని అర్థం. మనం చిత్రపటంలో కూడా చూస్తున్నాం, కొంతమంది పరుగు తీస్తున్నారు. అంటే ఈ పరుగు దేనికి? అనుకున్న లక్ష్యాలను సాధించటం కోసం ఏం చేస్తారు? పరుగు తీయటం అన్నమాట. అది దానికి అర్థం. కనుక కరీరే అనేటువంటి లాటిన్ భాష పదానికి అర్థం పరుగు పందెం బాట అని మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటిది కూడా మీకు ఎగ్జామ్లో రావడానికి ఆస్కారం ఉంది. ఎందుకు పరిగెత్తాలి? అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించటానికి. అంటే అనుకున్న లక్ష్యం ఏంటి? ఏదైనా ఒక సాంఘిక శాస్త్రం అనేటువంటి ఒక పాఠ్య గ్రంథానికి లేదా ఏ పుస్తకమైనా ఏ సబ్జెక్టుకు సంబంధించినటువంటి పాఠ్య పుస్తకానికైనా కూడా కొన్ని రకాలైనటువంటి లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యాలని మనం నెరవేర్చుకోవాలి లేదా ఆ లక్ష్యాలని సాధించాలి. ఆ లక్ష్యాలని
విజయవంతంగా సాధించి అనుకున్నటువంటి ఫలితాలని సాధించాలంటే తప్పనిసరిగా పరుగు పందెం చేయాలి, కెరీరే చేయాలి. అంచేత కరికులం అనేటువంటి పదం కెరీరే అనేటువంటి లాటిన్ పదంలో నుంచి వచ్చింది. దానికి అర్థం పరుగు పందెం బాట, రన్వే అంటాం. మనం విమానం కూడా రన్వే మీదకి వెళ్ళి అంటే బాగా ఫాస్ట్గా వెళ్ళిపోయి కొంత దూరం వెళ్ళాక పైకి ఎగురుతుంది. అంటే తనకు అనుకున్నటువంటి లక్ష్యం ఏంటి, ఆ గమ్యంలోనికి చేరుకోవడానికి పరుగు తీస్తుంది. అలాగే ఒక పాఠ్య గ్రంథానికి కూడా కొన్ని లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యాల ఆధారంగా లేదంటే నిర్వహణ ఉపగమాల ఆధారంగా మనం అనుకున్నటువంటి ఫలితాలను సాధించడానికి కోసం అటు ఉపాధ్యాయులు ఇటు విద్యార్థులు కూడా పాఠ్యాంశాల్లో పాల్గొనటం అనేటువంటిది జరుగుతున్నది. అలాగే మనం చూసినట్లయితే ముఖ్యంగా విద్యా ప్రణాళిక, విషయ ప్రణాళిక అనేటువంటి 2 అంశాలు ఉన్నాయి. విద్యా ప్రణాళిక అంటే ఏమిటి, ఆంగ్లంలో ఏం చెప్తాం, కరికులం అంటున్నాం. విషయ ప్రణాళిక అంటే ఏంటి, సిలబస్ అంటాం లేదా కంటెంట్స్ అంటాం. విషయ ప్రణాళిక, సిలబస్ అంటాం. కనుక ఈ రెండింటికి మధ్య ఎలాంటి సంబంధం ఉన్నది అనేటువంటిది మనం చిత్రపటంలో చూస్తున్నాం. అనంటే సిలబస్ అనేటువంటిది మనకి ఎల్లో కలర్లో, ఆ లైట్ గ్రీన్ కలర్లో, ఎల్లో లైట్ గ్రీన్ కలిసి ఉన్న దానిలో మనం చూస్తున్నాం. పాఠ్య ప్రణాళిక అనేటువంటిది అంటే ఆ రెడ్డతో గీయబడినటువంటి చుట్టూ ఉన్నటువంటి ఒక వృత్తంలో చుట్టూ ఉన్నటువంటిది అనమాట. అలా పాఠ్య ప్రణాళిక, ఇది కరికులం. అంటే కరికులం అనేటువంటిది విస్తృతమైన పదం, అంటే కాంప్రహెన్సివ్ వర్డ్. అంటే దాని యొక్క అవగాహన శక్తి, పరిధి అనేటువంటిది ఎక్కువ. నేచర్ అండ్ స్కోప్ అంటే విద్యా ప్రణాళిక యొక్క స్వభావము, పరిధి ఎక్కువగా ఉంటున్నది. అలాగే విషయ ప్రణాళిక అనేటువంటిది పాఠ్య ప్రణాళికలో ఒక భాగంగా ఉంటుంది. విషయ ప్రణాళిక అనేటువంటిది పాఠ్య ప్రణాళికలో ఒక భాగంగా ఉంటుంది. అంచేత దాని యొక్క పరిధి విషయ ప్రణాళిక కంటే కూడా తక్కువగా ఉంటుందని అర్థం. అంచేత విద్యా ప్రణాళికకు విషయ ప్రణాళికకు మధ్య భేదం ఏముంది అంటే పాఠ్య ప్రణాళిక అనేటువంటిది విస్తృతమైనది, ఎక్కువ అవగాహన కలిగినటువంటిది, కొన్ని లక్ష్యాలతో కూడుకొని ఉంటుంది. అలాగే సిలబస్ అనేటువంటిది కంటెంట్స్ ఏవైతే ఉంటాయో అంటే ఏ అంశాలైతే చెప్పాలో ఒక పాఠ్య గ్రంథంలో, ఒక పాఠ్య పుస్తకంలో, అవన్నీ కూడా పైనుంచి కింద వరకు సిస్టమేటిక్గా అమర్చబడినటువంటిదే సిలబస్. ఉదాహరణకు మనకు చూసుకున్నట్లయితే మీరు సాంఘిక శాస్త్ర బోధన పాఠ్య పుస్తకాన్ని కానీ లేదా సాంఘిక శాస్త్రం యొక్క 8వ తరగతి 9వ తరగతి పాఠ్య పుస్తకాన్ని చూస్తే మనం ఫస్ట్ పేజీ, 2వ పేజీ అలా వెళ్ళంగానే 2వ పేజీలో విషయ సూచిక అని ఉంటుంది. విషయ సూచిక అని ఉంటుంది. ఆ విషయ సూచికలో మనకి 1వ లెసను, 2వ లెసను, 3వ లెసను, అలాగే 25వ లెసను, 26వ లెసను లేదా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 లాగా అవి కూడా యూనిట్లు లాగానో లేదా లెసన్ల మాదిరిగానో ఉంటున్నాయి. ఇప్పుడు ఉన్న దానిలో యూనిట్లు లేవు, అన్నీ లెసన్సే ఉన్నాయన్నమాట. కనుక ఆ లెసన్ల యొక్క సమాహారాన్ని ఏమంటాం, సిలబస్ అని అంటాం. అలాగే ఆ యొక్క లెసన్స్ అన్నిటినీ కూడా ఏ రకంగా ఈ వేటిని ఆధారంగా చేసుకుని ఆ రకంగా అమర్చారు విద్యార్థులకు అర్థం కావటానికి, వారి యొక్క ఏజ్ని బట్టి, వారి యొక్క మానసిక స్థాయిని బట్టి, వాళ్ళ యొక్క సాంఘిక స్థాయిని బట్టి ఏ రకంగా అమర్చబడ్డాయో తెలియజేసేది పాఠ్య ప్రణాళిక. అంచేత ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మనం ఈ రకంగా అర్థం చేసుకుంటాం. కనుక విద్యా ప్రణాళికకు విషయ ప్రణాళికకు మధ్య ఇలాంటి తేడా ఉందనేటువంటిది మీరు గమనించాలి. యాస్పిరెంట్స్ చూడండి, విద్యా ప్రణాళికకు విషయ ప్రణాళికకు మధ్య ఉన్న తేడా ఏమిటి, ఏ, బి, సి, డి ఇట్లా అడుగుతాడు. వాటిల్లో ఏం చెప్తాం, సిలబస్ అనేటువంటిది ఆయా పాఠ్యాంశాలకు సంబంధించింది. పాఠ్య ప్రణాళిక అనేటువంటిది ఆ పాఠ్యాంశాలు ఏ రకంగా విద్యార్థిని వయసుని, ఆ యొక్క సామాజిక హోదాని, మానసిక స్థాయిని బట్టి అమర్చబడి ఉన్నావో, ఏ లక్ష్యాలను ఆధారంగా చేసుకుని అమర్చబడి ఉన్నావో తెలియజేసేదాన్ని పాఠ్య ప్రణాళిక అని అంటాం.
కనుక ఇది ప్రధానంగా ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి భేదంగా మనం చెప్పవచ్చు. అలాగే జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి, అంటే విద్యా ప్రణాళిక గురించి జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి, ఎన్సిఈఆర్టీ అంటాం. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అని ఆంగ్లంలో అంటాం. దీన్ని ఎక్స్పాన్షన్లో కూడా అడగొచ్చు. అంటే ఎన్సిఆర్టీకి ఎక్స్పాన్షన్ ఏంటి, విస్తృత పదాన్ని రాయము అని కూడా వీటిని గురించి అడుగుతాడు. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అంటాం. అలాగే రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి, ఎస్సిఈఆర్టీ అంటాం. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అని అంటాం. అలాగే మాధ్యమిక విద్యా కమిషన్, అంటే సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ 1952. దీన్నే మొదలియార్ కమిషన్ అని కూడా అంటారు. మాధ్యమిక విద్యా కమిషన్నే మొదలియార్ కమిషన్ అని కూడా అంటారు. అలాగే కొఠారి కమిషన్ 1964-66 సంవత్సరంలో. కొఠారి కమిషన్ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. జాతీయ విద్యా విధానం 1986, జాతీయ విద్యా విధానం 1992, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2000. ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటివి. మనకి ఎన్సిఆర్టీ అనేటువంటిది దేశం మొత్తానికి సంబంధించినటువంటి విద్యా సంస్థలకు ఈ యొక్క విద్యా ప్రణాళికకు సంబంధించినటువంటి అనేక సూచనలు ఇస్తుంది, సలహాలు ఇస్తుంది. అంతేకాకుండా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన ఎస్సిఈఆర్టీస్, అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి సంస్థలన్నీ కూడా, ఆయా ఎస్సిఆర్టీస్ అన్నీ కూడా వాటిని పాటించి మన విద్యా కరికులంని, విద్యా ప్రణాళికను తయారు చేసుకోవాలి. అంతేకాదు జాతీయ విద్యా ప్రణాళికలో అనేటువంటిది ఒక ప్రాముఖ్యమైనటువంటిది. విద్యా ప్రణాళికలోనే ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులను తీసుకొచ్చినటువంటి ప్రణాళిక లేదా విధానం. అది విద్యా వ్యవస్థలో మార్పులను తీసుకొచ్చినటువంటి జాతీయ విద్యా విధానం. అంచేత అది కూడా అత్యంత ప్రాముఖ్యత ఇచ్చింది. అంటే విద్యా ప్రణాళికను తయారు చేయటంలో అనేక అంశాలను మీరు పరిగణలోకి తీసుకొని తయారు చేయాలని చెప్పడం జరిగింది. అంతేకాదు జాతీయ విద్యా విధానానికి 1986కి కొన్ని సవరణలు చేశారు. 1992లో కొన్ని మార్పులు చేర్పులు చేయటం జరిగింది. దానిలో కూడా విద్యా ప్రణాళిక అనేటువంటిది ఒక సమర్థవంతమైనటువంటి విద్యా ప్రణాళిక ఉండాలి. అది విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండాలి, విద్యార్థుల యొక్క సమస్యలను తీర్చేదిగా ఉండాలి అని దానిలో సూచించడం జరిగింది. అంతేకాదు విద్యా ప్రణాళిక చట్టం 2000, అలాగే విద్యా ప్రణాళిక చట్టం 2005, మన తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రెండు కలిసి ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం 2011 అనేటువంటివి అన్నీ కూడా ఏం చేస్తున్నాయి, సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళికకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వటం జరిగింది. విద్యను అభ్యసిస్తున్నాడు విద్యార్థి. విద్యను అభ్యసించిన తర్వాత ఆ విద్య లేదా తను నేర్చుకున్నటువంటి జ్ఞానము ఏదైతే ఉందో తన నిత్య జీవితంలో ఉపయోగపడాలి, తనకు ఉపయోగపడాలి, తనతో పాటు సమాజానికి కూడా ఉపయోగపడాలి. కనుక అలాంటి విద్యా ప్రణాళిక అవసరం అని ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005లో కనుక మనం చూసినట్లయితే మనకి విద్యార్థికి ప్రతిసారి కూడా ఉపాధ్యాయుడు చెప్పకుండా తనకు తానుగా తెలుసుకునేటట్లు ఆయా పాఠ్యాంశాలను తనకు తానుగా తెలుసుకోగలగాలి, సమాజం పట్ల అవగాహన ఉండాలి, బట్టి పట్టి నేర్చుకునేటువంటి పద్ధతికి స్వస్తి చెప్పాలని ఆ యొక్క జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005లో కూడా మనం స్పష్టంగా తెలియజేసింది. అంచేత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం 2011లో కూడా వీటన్నిటిని ఆధారంగా చేసుకుని, అంటే ఎన్సిఆర్టీ చెప్పినటువంటి సూచనలు కానీ, అలాగే జాతీయ విద్యా విధానం 1986 మరియు 1992 కానీ, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2000 కానీ 2005 కానీ,
ఇవన్నీ కూడా చేసినటువంటి సూచనల ఆధారంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు కొన్ని విద్యా ప్రణాళికకు సంబంధించినటువంటి నిర్ణయాలని చేయటం జరిగింది. అంచేత వాటి ప్రకారంగా మనం విద్యా ప్రణాళికలో మార్పులు తీసుకుని వచ్చాము. విద్యార్థి చదువుకునేటువంటి అంశాలు చక్కగా అంటే ఉపయోగకరంగా ఉండేటువంటి అనేక అంశాలను కూడా చేర్చడం జరిగింది. పాఠ్య పుస్తకాలను కూడా ఇదివరకు ఉన్నట్టుగా కాకుండా వాటికి సంబంధించినటువంటి చిత్రాలు, చిత్రపటాలు, మ్యాపులు, అలాగే అనేక రకాలైనటువంటి ప్రాజెక్టులు, కేస్ స్టడీస్ ఇవన్నీ కూడా ఉదాహరణలుగా ఇచ్చి విద్యార్థి చదువుకోవటానికి వీలుగా ఉండేటట్టు, అర్థం చేసుకోవటానికి వీలుగా ఉండేటట్టు, అలాగే తను వాటి పట్ల అవగాహన పెంచుకోవటానికి ఉత్సాహము, అభిరుచి, ఆసక్తులు పెంపొందించే విధంగా ఈ పాఠ్య ప్రణాళికలను తయారు చేయటం జరిగింది. అంటే విద్యా ప్రణాళికలో భాగంగానే, సాంఘిక శాస్త్రం యొక్క విద్యా ప్రణాళికలో భాగంగానే వీటన్నిటిని కూడా తయారు చేయటం జరిగింది. కనుక ఇప్పుడు మనం ఇంతకు ముందు ఉన్నటువంటి పాఠ్యపుస్తకాలకి నేడు ఉన్నటువంటి పాఠ్యపుస్తకాలకి మనం భేదాన్ని స్పష్టంగా మనం గమనించవచ్చు. అంచేత ఈ అన్ని అంశాలన్నింటినీ కూడా మనకి ఎగ్జామ్స్లో అడగటానికి చాలా అవకాశం ఉంది. అంటే ఏ సంస్థలు విద్యా ప్రణాళికను గురించి చెప్పబడ్డాయి, విద్యా ప్రణాళికను గురించి సజెషన్స్ ఇచ్చాయి, విద్యా ప్రణాళికను గురించి చెప్పారు అనేటువంటి వాటికి ఆయా సంవత్సరాలను గుర్తుపెట్టుకోవాలి. ఆ సంస్థ పేరు గుర్తుపెట్టుకుని ఎగ్జామ్స్లో అడిగినప్పుడు రాయటానికి అవకాశం కలుగుతుందని యాస్పిరెంట్స్ అందరికి కూడా తెలియజేయటం జరుగుతుంది. అలాగే అంతేకాకుండా మనం చూసినట్లయితే ముఖ్యంగా జాతీయ మరియు రాష్ట్ర విద్యా విధానాల ఆధారంగా సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళికను తయారు చేయటం జరిగింది. జాతీయ విద్యా విధానం 1986లోని మౌలిక అంశాలు అనేకమైనటువంటివి ఉన్నాయి. వాటిని ఆధారంగా చేసుకొని మనం జాతీయ అంశాలు, మన రాష్ట్ర అవసరాలు, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక స్థాయి కలిగినటువంటి తల్లిదండ్రులు, మానసిక స్థాయి కలిగినటువంటి విద్యార్థులు, అలాగే వీటన్నిటిని కూడా ఆధారంగా చేసుకుని విద్యా ప్రణాళికను, సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళికను, వాటి యొక్క నిర్వహణ ఉపగమాల్ని పొందుపరచడం అనేటువంటిది జరిగింది. అంచేత ఒక సాంఘిక శాస్త్రం యొక్క విద్యా ప్రణాళికను తయారు చేసేటప్పుడు వాటికి సంబంధించినటువంటి నిర్వహణ ఉపగమాలు ఏ విధంగా ఉండాలి, అలాగే ఆయా పాఠ్యాంశాలను ఏ విధంగా రూపొందించాలి అనేటువంటి అనేక అంశాలకు మనం వీటన్నిటిని ఉదాహరణగా చెప్పడంతో పాటు వీటన్నిటిని కూడా ఫాలో అవ్వాల్సిందే, అమలు చేయాల్సిందే, విధి విధానాలని అమలు చేయాలి. అంతేకాకుండా మనం ముఖ్యంగా చూసినట్లయితే నిర్బంధోచిత విద్యా హక్కు చట్టం, ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ చట్టం 2009లో కూడా తీసుకురావటం జరిగింది. అంటే మనకి ఈ నిర్బంధంగా కొంత విద్యార్థులు ఎవరైతే చదువుకోనంటారో మనకి 6 నుంచి 11 సంవత్సరాల పిల్లల కొరకు అంటే తప్పనిసరిగా ఈ నిర్బంధోచిత విద్యా హక్కు చట్టం ద్వారా ప్రతి ఒక్క విద్యార్థికి కూడా విద్యను అందించాలి, ఎవరు మిస్ కావటానికి వీలు లేదు. అంచేత ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009ని తీసుకురావటం జరిగింది. దానిలో కూడా విద్యా ప్రణాళికకు సంబంధించి, విద్యా బోధనకు సంబంధించి, అలాగే మన అనేక అంశాలని వాటిలో పొందుపరచడం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక అంశాలు కనుక చూసినట్లయితే అంటే మనకి జాతీయ విద్యా విధానం 1986లోని చెప్పబడినటువంటి కొన్ని అంశాలు కనుక మనం చూస్తే ఆ అంశాలన్నీ కూడా భౌతిక అంశాలు ఉన్నాయి, రాజకీయ అంశాలు ఉన్నాయి, అలాగే చారిత్రక, సాంస్కృతిక అంశాలు ఉన్నాయి. అంటే భౌతిక అంశాలంటే ఏం చెప్పుకుంటాం మనం, మనకి భారతదేశం లేదా మన రాష్ట్రం యొక్క ఉనికి స్వరూపం, అలాగే తర్వాత శీతోష్ణ స్థితి, తర్వాత నదులు, తర్వాత ఇంకా అనేక రకాలైన వ్యవసాయము, తర్వాత అడవులు అంటే న్యాచురల్ వెజిటేషన్ అంటాం వాటిని, సహజ వృక్షజాలము, తర్వాత రవాణా వ్యవస్థ, ఇలాంటి అనేక రకాలైనటువంటి భౌతిక అంశాలన్నింటినీ కూడా పాఠ్యాంశాలుగా చేర్చడం జరిగింది.
అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ అంశాల మీద పట్టు కలిగి ఉండటానికి, విద్యార్థులు తెలుసుకోవడానికి అనేక రకాలైనటువంటి రాజకీయ అంశాలను కూడా చేర్చాలని విద్యా ప్రణాళికలో చెప్పడం జరిగింది. తర్వాత చారిత్రక, సాంస్కృతిక అంశాలు అనేకమైనటువంటి మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు నేడు జరిగిందంతా కూడా మరుసటి రోజుకి వెళ్ళంగానే చరిత్ర అయిపోతుంది. అలాగే సాంస్కృతిక అంశాలన్నీ కూడా చరిత్రకు చెందినటువంటివిగా అనేకం ఉంటున్నాయి. అంచేత వీటన్నిటిని కూడా ఈ యొక్క సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక అంశాల్లో పొందుపరచాలని, ఇంతకుముందు మనం ఏవైతే విద్యా సంస్థలు అంటే అనేక వాటి గురించి చెప్పుకున్నామో అవన్నీ కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా మనకి సామాజిక అంశాలు, వర్తమాన వ్యవహారాలు, ఆర్థిక అంశాలు కూడా ఈ విద్యా ప్రణాళికలో ఉండాలని సూచించడం జరిగింది. సామాజిక అంశాలంటే సమాజంలో అనేక రకాలైనటువంటి కొత్త అంశాలన్నీ వస్తున్నాయి. అంటే నూతనమైనటువంటి అంశాలు వస్తున్నాయి. ఆ నూతనమైనటువంటి అంశాల మీద విద్యార్థికి పట్టు కలిగి ఉండటానికి, వాటి మీద అవగాహన కలిగి ఉండటానికి అలాంటి అంశాలను కూడా చేర్చాలని సూచించడం జరిగింది. అలాగే వర్తమాన వ్యవహారాలు, కరెంట్ అఫైర్స్ అంటాం. కరెంట్ అఫైర్స్ అన్నప్పుడు సామాజిక, ఆర్థిక, సాంఘిక రంగాల్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, అలాంటి మార్పులు దేశ విదేశాల్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, వివిధ రాష్ట్రాలు, మన దేశంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, ఇలాంటి అనేక రకాలైనటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ వర్తమాన వ్యవహారాల ద్వారా విద్యా ప్రణాళికలో చేర్పించాలని సూచించడం జరిగింది. అంతేకాకుండా ఆర్థిక అంశాల్లో వచ్చేటువంటి మార్పులు, అంటే ఆల్రెడీ ఉన్నటువంటివే కాకుండా అనేక అంశాలు, ఈ మధ్య మోడీ గారు తీసుకుని వచ్చినటువంటి డిమానిటైజేషన్ విధానము, ఇలాంటివి. అంతేకాకుండా అనేక రకాలైనటువంటి అంశాలు, ఆర్థిక అంశాలను కూడా విద్యా ప్రణాళికలో చేర్చి నూతనమైనటువంటి అంశాలుగా వాటిని తీర్చిదిద్ది విద్యార్థి ఆసక్తితో, అభిరుచితో వాటిని నేర్చుకొని, అవగాహన చేసుకొని నిత్య జీవితంలో తను పొందినటువంటి జ్ఞానంతో ఆ విద్యను ఉపయోగించుకోవడానికి అవకాశం ఉండేదిగా విద్యా ప్రణాళిక ఉండాలని సూచించడం జరిగింది. అలాగే మనం చూసినట్లయితే సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక నిర్వహణ ఉపగమాలు ఏమున్నాయి అని చూసినట్లయితే మనకి ముఖ్యంగా సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక నిర్వహణ ఉపగమాల్లో మొట్టమొదటిగా తార్కిక ఉపగమం, రెండవదిగా మనోవైజ్ఞానిక ఉపగమం, మూడవదిగా సహసంబంధ ఉపగమం. ఈ మూడే కాకుండా మనకి కొన్ని రకాలైనటువంటి ఉపగమాలు కూడా ఉన్నాయి. సమైక్యత ఉపగమం, ఏకకేంద్ర ఉపగమం, వర్తులాకార ఉపగమం, యూనిట్ ఉపగమం, కాలానుగుణ ఉపగమం. ఇవన్నీ కూడా సాంఘిక శాస్త్ర నిర్వహణ ఉపగమాలుగా మనం చెప్తాం. అంటే ఒక సాంఘిక శాస్త్రం యొక్క సబ్జెక్టుని తయారు చేయాలంటే, అంటే సాంఘిక శాస్త్రానికి సంబంధించినటువంటి అనేక పాఠ్య విషయాలను తయారు చేయాలంటే ఈ నిర్వహణ ఉపగమాల ఆధారంగా తయారు చేసినప్పుడే విద్యార్థి వాటిని క్షుణ్ణంగా నేర్చుకోగలుగుతాడు, ఆ అంశాలని అర్థం చేసుకోగలుగుతాడు, ఆ అంశాల పట్ల అవగాహన కలిగి ఉంటాడు. ఆ అంశాల ద్వారా నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని, పొందినటువంటి జ్ఞానాన్ని నిత్య జీవితంలో తనకు ఉపయోగించుకోవటమే కాకుండా సమాజం యొక్క సమస్యలను తీర్చిదిద్దటంలో సహాయపడతారని మనం తెలుసుకోవాలి. కనుక సాంఘిక శాస్త్ర విద్యా నిర్వహణ ఉపగమాలు అన్నప్పుడు ఇవన్నీ కూడా సాంఘిక శాస్త్ర ఉపగమాలుగా మనం చెప్తాం. కనుక యాస్పిరెంట్స్ ఎవరైనా కానీ, పోటీ పరీక్షలు రాసేటువంటి విద్యార్థులు ఎవరున్నా కూడా వీటి మీద అవగాహన కలిగి ఉండాలి. కనుక వీటి మీద అవగాహన కలిగి ఉండడానికి సాధ్యమైనంత మేరకు మీరు అధ్యయనం చేయాలి. అనేక విషయాలని ఉదాహరణల రూపంగా అధ్యయనం చేస్తే బాగుంటుంది. ఇలాంటి వాటి మీద కూడా కఠినమైనటువంటి ప్రశ్నలను రావడానికి, ట్విస్ట్ చేయటానికి, లేదా ఎక్కడో మూలన ఉన్నటువంటి క్వశ్చన్లను అడిగి ఎక్కువ మంది ఎగ్జామ్స్లో ఎక్కువ మార్కులు రాకుండా ఉండటానికి కూడా ఒక్కోసారి ఇలాంటివే కారణం అవుతాయి. కనుక అన్నీ చదివినటువంటి వ్యక్తులు మాత్రమే ఇలాంటి వాటి మీద ఏదన్నా ప్రశ్న అడిగితే రాయగలుగుతారు. ఏదో పైన చదివికి వెళ్ళినటువంటి విద్యార్థులు ఎవరో కూడా ఇలాంటి అంశాల మీద మూలనో లేకపోతే ఎక్కడో కఠినంగా ఉన్నటువంటి ప్రశ్నలను అడిగినప్పుడు వాటి మీద అవగాహన ఉండదు కనుక వాటికి సరైనటువంటి సమాధానాలు
పెట్టలేరు, రాయలేరు అని చెప్పుకోవచ్చు. కనుక వీటిని గురించి అంటే ఈ సాంఘిక శాస్త్ర నిర్వహణ ఉపగమాలు మనం ఇప్పుడు ఏవైతే చెప్పుకున్నామో ఏ నుంచి హెచ్ వరకు వీటిని గురించి ఒక్కొక్కటిగా మనం అధ్యయనం చేద్దాం, చర్చించుకుందాం. దీనిలో మనకి ముఖ్యంగా మొట్టమొదటిగా చూసినట్లయితే తార్కిక ఉపగమం. తార్కిక ఉపగమం అంటే ఏంటి? పాఠ్యాంశాల తార్కిక క్రమం. పాఠ్యాంశాన్ని ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా అమర్చబడి ఉంటాయి కదా. మనం ఏదన్నా సాంఘిక శాస్త్రం యొక్క పాఠ్య పుస్తకాన్ని ఓపెన్ చేసి అంటే అట్ట కాకుండా లోపల పేజీలను 1-2 పేజీలు తిప్పితే విషయ సూచిక అని ఉంటుంది. ఆ విషయ సూచికలో అనేక అంశాలు ఉంటాయి. దాన్నే మనం సిలబస్ అని చెప్పుకున్నాం ఇందాక. అవన్నీ కూడా ఒక తార్కిక క్రమంలో అమర్చబడి ఉంటాయి అన్నమాట. కనుక మొదటి పాఠ్యాంశం దగ్గర నుంచి చివరి పాఠ్యాంశం వరకు కూడా ఒక తార్కిక క్రమంలో పాఠ్యాంశాలన్నీ కూడా అమర్చబడి ఉండటం తార్కిక ఉపగమం అంటాం. అంటే తరగతుల వారీగా వర్గీకరించు పద్ధతి ఏదైతే ఉంటుందో దాన్ని తార్కిక ఉపగమం అని కూడా అంటారు. తార్కిక ఉపగమం అంటే ఏంటి? తరగతుల వారీగా వర్గీకరించు పద్ధతి అని దీనికి మరి యొక్క పేరు. విద్యార్థి మానసిక స్థితి కంటే పాఠ్యాంశ క్రమానికి ఎక్కువ ప్రాధాన్యతను ఈ తార్కిక ఉపగమం ఇస్తుంది. కనుక విద్యార్థి మానసిక స్థాయిని అర్థం చేసుకోదు ఈ తార్కిక ఉపగమం. వాళ్ళ మానసిక స్థాయిని అంటే వాళ్ళు నేర్చుకోగలరా, ఈ అంశాలు నేర్చుకోలేరా, వాళ్ళ వయసు ఎంత, వాళ్ళ సామాజిక హోదా ఎంత సమాజంలో, అంటే సాంఘిక హోదా అంటే వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబ నేపథ్యం కూడా అవసరం ఒక్కొక్కసారి. అంచేత అలాంటి అంశాలని ఏమి పరిగణించదు. ఈ పాఠ్యాంశ క్రమానికి అంటే ఒకదాని తర్వాత పాఠ్యాంశ క్రమాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఉపగమమే తార్కిక ఉపగమంగా మనం చెప్తాం. అలాగే మనం తార్కిక ఉపగమం ప్రయోజనాల్లో కనుక చూసినట్లయితే సిలబస్ ఒక క్రమబద్ధంగా ఉంటుంది. తార్కిక ఉపగమం అనేటువంటిది సిస్టమేటిక్గా తార్కికంగా అన్నీ ఒక లెసన్ తర్వాత మరి ఒక లెసన్ పై స్థాయి నుంచి కింది వరకు కూడా అమర్చబడి ఉంటాయి. అలాగే మానసిక స్థాయిని లెక్కలోకి తీసుకోదు. వాళ్ళ స్థాయిని లెక్కలోకి తీసుకోకుండా కంటెంట్కి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది ఇది. అందుకని సిలబస్ ఒక క్రమబద్ధంగా ఉంటుంది. రైట్, మొదటి నుంచి చివరి వరకు చక్కగా క్రమబద్ధంగా ఉంటుంది. బోధనకు అనుకూలంగా ఉంటుంది. అంటే ఇలా క్రమబద్ధంగా ఒక అంశం తర్వాత మరి ఒక అంశానికి అమర్చబడి ఉన్నప్పుడు వాటిని బోధించడం కూడా అంత కష్టంగా ఉండదు, ఈజీగా ఉంటుంది, సులభంగా ఉంటుంది. ఒక అంశం తర్వాత మరి ఒక అంశాన్ని చక్కగా బోధించడం జరుగుతుంది. అలాగే విద్యార్థుల ఆలోచనలు తార్కికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా తార్కిక క్రమంలో అమర్చబడినటువంటి అంశాలు కనుక ఆ విద్యార్థులు ఏవైతే నేర్చుకున్నారో తార్కిక క్రమంలో ఉన్నటువంటి అంశాలు నేర్చుకున్నారు కనుక వాళ్ళ ఆలోచన స్థాయి కూడా ఒకదాని తర్వాత ఒకటి తార్కిక క్రమంలో ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా జ్ఞాపకం ఉంచుకొనుట కూడా సులభం. అంటే ఈజీగా మర్చిపోలేము. ఒక అంశం తర్వాత మరొక అంశానికి వెళ్ళి విద్యార్థి వీటిని నేర్చుకుంటాడు కనుక వాటిని అంత సులభంగా మర్చిపోలేడు. ఎక్కువ కాలం గుర్తుంచుకోవడానికి కూడా అవకాశం కలుగుతుంది. అలాగే తార్కిక ఉపగమం పరిమితులు చూసినట్లయితే ఈ తార్కిక ఉపగమం పరిమితుల్లో ముఖ్యంగా ఇది శిశు కేంద్రీకృత పద్ధతి కాదు. అంటే శిశు కేంద్రీకృత పద్ధతి కాదంటే ఏంటిది? ఇది మానసిక స్థాయిని లెక్కలోకి తీసుకోవట్లా. విద్యార్థిని ప్రధానంగా తీసుకుని ఒక తార్కిక క్రమంలో వీటిని అమర్చలేదు కనుక వాళ్ళ సైకాలజీతో సంబంధం లేకుండా సిలబస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి కంటెంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అమర్చబడినటువంటిది ఒక తార్కిక క్రమంలో ఒక పద్ధతిలో అమర్చబడినటువంటిది. అంచేత ఇది శిశు కేంద్రీకృత పద్ధతి కాదు. అలాగే రెండవదిగా చూసినట్లయితే పరిమితులు లేదా నష్టాల్లో రెండవదిగా చూసినట్లయితే కఠినత క్రమం పాటించబడదు. అంటే ప్రతి అంశం కూడా ఈజీగా ఉండాలి, తేలిగ్గా ఉండాలి. అంటే తేలికగా ఉండేటువంటి పాఠ్యాంశాలు, సగటు స్థాయి పాఠ్యాంశాలు, కఠినమైనటువంటి పాఠ్యాంశాలుగా అమర్చడం జరుగుతూ ఉంటుంది. కనుక ఇక్కడ అట్లాంటిది ఏమీ లేదు. అంశాలని ఒకదాని తర్వాత ఒకటి అమర్చుకుంటూ వెళ్తారు కనుక ఇక్కడ కఠినత అనే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబట్ల.
అలాంటప్పుడు విద్యార్థులు కొన్ని సందర్భాల్లో ఆయా విషయాలు నేర్చుకోవడానికి ఎంతో కష్టపడాల్సి వస్తుంది కూడా. ముఖ్యంగా చదువులో వెనుకబడినటువంటి విద్యార్థులు ఉన్నట్లయితే వాళ్ళకి ఈ కఠినత క్రమం పాటించబడదు కనుక కొన్ని సందర్భాల్లో వాళ్ళకి అర్థం కాదు. అలాగే కొన్ని చోట్ల అవగాహన కష్టం అవుతుంది కనుక అవగాహన శక్తి కూడా తగ్గిపోతుంది వాళ్ళకి. కనుక ఇలాంటి పరిమితులు లేదా నష్టాలు లేదా లోపాలన్నీ కూడా ఈ తార్కిక ఉపగమంలో ఉన్నాయని చెప్పుకొనవచ్చు మనం. అలాగే రెండవది సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక నిర్వహణ ఉపగమాల్లో రెండవ ఉపగమాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మనోవైజ్ఞానిక ఉపగమం. ఈ మనోవైజ్ఞానిక ఉపగమం అని అంటే ఏమిటి? మనోవైజ్ఞానిక సూత్రములు ఆధారంగా పాఠ్యాంశాలన్నీ కూడా అమర్చబడటం. ఏవైతే పాఠ్యాంశాలు ఉన్నాయో అంటే మనకి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి పాఠ్యాంశాలన్నీ కూడా వాళ్ళ యొక్క వయసును బట్టి, వాళ్ళ యొక్క మనోవైజ్ఞానిక అంటే వాళ్ళ యొక్క సైకాలజీని బట్టి, తర్వాత వాళ్ళ యొక్క స్థాయిని బట్టి, వాళ్ళ కుటుంబ నేపథ్యం, సాంఘిక పరిస్థితులను బట్టి అమర్చబడి ఉంటాయి. అంచేత ఇవి మనోవైజ్ఞానిక సూత్రము ఆధారంగా ఏర్పాటు చేయబడినటువంటి విద్యా ప్రణాళిక ఉపగమం. మనోవైజ్ఞానిక ఉపగమం అంటే మనం మనోవైజ్ఞానిక సూత్రాలు ఏవైతే ఉన్నాయో అంటే విద్యార్థుల వయసును లెక్కలోకి తీసుకోవాలి, వాళ్ళ యొక్క హోదాని సామాజిక సమాజంలో వాళ్ళు ఏ రకంగా ఉంటున్నారు, తరగతి గదిలో ఏ విధంగా ఉంటున్నాడు, అర్థమవుతున్నాయా లేదా అనేటువంటి అనేక అంశాలు ఉంటున్నాయి. ఆ అనేక అంశాలతో పాటు వివిధ రకాలైనటువంటి సూత్రాలు కూడా నేర్చుకోవడానికి మనోవైజ్ఞానిక సూత్రాలు కూడా ఉంటున్నాయి. వాటిని ఆధారంగా చేసుకుని ఈ యొక్క మనోవైజ్ఞానిక ఉపగమం ఉంటుంది. అలాగే విద్యార్థుల మానసిక స్థాయి, అవగాహన శక్తికి అనుకూలంగా ఉంటాయి. విద్యార్థుల యొక్క మానసిక స్థాయికి అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు అర్థం చేసుకునేటువంటి స్థాయి ఏ మేరకు అయితే ఉంటుందో ఆ మేరకు ఈ ఉపగమం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్యాంశాలన్నీ కూడా ఉంటాయి. అలాగే పాఠ్య విషయములను అమర్చు పద్ధతి అంటే పాఠ్య విషయాలు కూడా విద్యార్థికి తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలు వైపుకు, అంటే కొన్ని విషయాలు విద్యార్థికి ఆల్రెడీ తెలుసుంటాయి. ఆ తెలిసినటువంటి విషయాల మీద కొన్ని ప్రశ్నలు అడగటమో, కొన్ని చిత్రాలు చూపించటమో, దాని తర్వాత పాఠ్యాంశానికి సంబంధించినటువంటి విషయాలు ఒకదాని తర్వాత ఒకటి చెప్పడానికి అనువుగా ఉన్నటువంటి ఉపగమమే మనోవైజ్ఞానిక ఉపగమంగా మనం చెప్తాం. కనుక ఇలాంటి లక్షణాలు, ఇలాంటి అన్నీ ఉన్నటువంటివి దానిని మనోవైజ్ఞానిక ఉపగమంగా మనం చెప్తాం. అలాగే మనోవైజ్ఞానిక ఉపగమం ప్రయోజనాలు. మరి అయితే ఇలాంటి ఉపగమం వల్ల ప్రయోజనాలు లేదా లాభాలు ఏమైనా ఉన్నాయా అని అంటే తప్పనిసరిగా ఉన్నాయి. ఏమిటి అవి? ఇది విద్యార్థి కేంద్రీకృత పద్ధతి. అంటే మనోవైజ్ఞానిక ఉపగమం అనేటువంటిది మనోవైజ్ఞానిక సూత్రాల ఆధారంగా ఏర్పాటు చేయబడినటువంటిది. అంటే విద్యా పాఠ్యాంశాలన్నీ కూడా ఒక పద్ధతిలో అమర్చబడి ఉంటాయి కనుక, విద్యార్థిని దృష్టిలో పెట్టుకునే అమర్చబడి ఉంటాయి కనుక ఇది విద్యార్థి కేంద్రీకృత పద్ధతి అంటాం. అంటే విద్యార్థికి ఏం కావాలి, విద్యార్థికి ఎలాంటి కష్టాలు వస్తాయి చదువుకునేటప్పుడు, అలాగే విద్యార్థి ఈ అంశాన్ని నేర్చుకోగలడా, అర్థం చేసుకోగలడా లేదా, దాన్ని బట్టి, వయసును బట్టి, ఇలా అనేక అంశాలన్నీ కూడా పేర్చబడి ఉంటాయి కనుక ఇది విద్యార్థి కేంద్రీకృత పద్ధతి అని కూడా అంటాం. కనుక విద్యార్థి కేంద్రీకృత పద్ధతి అని మనోవైజ్ఞానిక ఉపగమాన్ని కూడా అంటాం. విద్యార్థికి ఆసక్తిదాయకంగా ఉంటుంది. ఎందుకు విద్యార్థికి ఆసక్తిదాయకంగా ఉంటుంది? వాళ్ళ యొక్క ఆలోచనల ప్రకారము, మనోవైజ్ఞానిక ఆలోచనల ప్రకారము అన్ని అంశాలు కూడా సమకూర్చబడి ఉంటాయి కనుక విద్యార్థి చదివేటప్పుడు వాటిని నేర్చుకోవటానికి ఎంతో ఆసక్తి చూపిస్తాడు. అంతేకాదు కఠినత సూత్రానికి కూడా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. కఠినత సూత్రం అంటే తెలిసినటువంటి విషయాలు ముందుగా చెప్పటం, తర్వాత మధ్యస్థాయిలో ఉన్నటువంటి విషయాలు
అంటే తెలియని విషయాలకు వెళ్ళేటప్పుడు మధ్యస్థాయి అంటే కొంత కఠినము ఈజీగా ఉండేటువంటి అంశాలు చెప్పటం. అలాగే ఈ 2 అంశాలు నేర్చుకున్న తర్వాత చివరిగా కఠినత స్థాయి అంశాలని ఈజీగా నేర్చుకునేటట్టుగా అన్ని అంశాలు కూడా ఈ యొక్క కఠినత సూత్రానికి లోబడి ఉంటాయి దీనిలో. అంచేత ఈ మనోవైజ్ఞానిక ఉపగమం ద్వారా ఏ పాఠ్యాంశాలనైతే విద్యా ప్రణాళికల్లో పొందుపరుస్తారో అవి విద్యార్థి చక్కగా వాటిని అర్థం చేసుకుని తర్వాత అవగాహన శక్తిని పెంచుకొని ఆసక్తిని పెంచుకొని తను దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పొందటానికి నిత్య జీవితంలో ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకోవటానికి వీలుగా వాటిని మలుచుకోగలుగుతాడు. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఈ మనోవైజ్ఞానిక ఉపగమం పరిమితులు కనుక చూస్తే మనం పాఠ్యాంశాల మధ్య సంబంధం ఉండనవసరం లేదు. అంటే మనోవైజ్ఞానిక ఉపగమం ఆధారంగా విద్యార్థిని కేంద్రీకృతం చేసుకుని పాఠ్యాంశాలన్నీ కూడా ఉంటే గనక మనం ఏం చేస్తాం, పాఠ్యాంశాల మధ్య సంబంధం ఉండనవసరం లేదు. కొరిలేషన్ అనేటువంటిది లేకుండా అమర్చబడి ఉంటుంది. ఇలా అమర్చబడి ఉండటం వలన ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఒక రకమైనటువంటి కష్టానికి గురవుతాడు విద్యార్థి. అంతేకాదు విషయములు తార్కిక క్రమంలో లేనప్పుడు జ్ఞాపకం ఉంచుకుంట కష్టం. మనం తార్కిక ఉపగమంలో అన్ని అంశాలు కూడా ఎట్లా ఉంటాయి, ఒక క్రమ పద్ధతిలో అమర్చబడి ఉంటాయి కనుక తార్కిక క్రమంలో ఆలోచనలు అనేటువంటివి ఉంటాయి, ఆలోచన క్రమంలో గుర్తుపెట్టుకుంటాడు. కానీ ఇక్కడ మనోవైజ్ఞానిక ఉపగమంలో ఈ తార్కిక క్రమం అనేటువంటిది పాటించబడదు కనుక అలాంటప్పుడు విద్యార్థి ఆ అంశాలని ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవటం లేదంటే చెప్పిన తర్వాత వాటిని గుర్తుపెట్టుకోవటం కూడా కష్టంగా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే బోధన కష్టమవుతుంది. ఏదైతే సాంఘిక శాస్త్ర బోధన ఉన్నదో కనుక ఆ బోధించేటప్పుడు ఈ విషయాలన్నీ ఒక క్రమ పద్ధతిలో లేనప్పుడు బోధనను అలాగే బోధనోపకరణాలు ఉపయోగించి పాఠ్యాంశాన్ని బోధించడం కూడా కష్టంగానే ఉంటుంది. అంచేత ఇది ఒక పరిమితి లేదా ఒక నష్టంగా కూడా మనం చెప్తాం. అంతేకాదు కాలం వృధా అవుతుంది. అంటే ఒక సిస్టమేటిక్గా లేదు, తర్వాత విషయాలన్నీ తార్కిక క్రమంలో లేవు, తర్వాత బోధించేటప్పుడు కూడా కష్టం అవుతుంది, అలాగే విద్యార్థి నేర్చుకోవటం కూడా కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ యొక్క మనం దాన్ని బోధించేటప్పుడు లేదంటే నేర్చుకునేటప్పుడు కాలం కూడా ఎంతో విలువైనటువంటి కాలం కూడా వృధా అయిపోతుంది ఒక్కొక్క సందర్భంలో, కొన్ని సందర్భాల్లో. కనుక ఇవన్నీ కూడా ఏం చేయాలి అంటే మనోవైజ్ఞానిక ఉపగమాన్ని ఉపయోగించి పాఠ్యాంశాలని ఆర్గనైజ్ చేసేటప్పుడు నిర్వహించేటప్పుడు కనుక ఇలాంటి పరిమితులు ఏవైతే ఉన్నాయో ఎలాంటి నష్టాలు ఏవైతే ఉన్నాయో సాధ్యవంతమైనంత వరకు తగ్గించుకుని విద్యార్థికి ఉపయోగపడేటట్టుగా చేసుకున్నట్లయితే విద్యార్థి అత్యంత ఆసక్తికరంగా ఆ అంశాలను నేర్చుకుని ఎక్కువ కాలం గుర్తుంచుకోవడానికి అవకాశం కలుగుతుంది. అంచేత ఇది రెండవదిగా మనం చెప్పుకోవచ్చు. మనోవైజ్ఞానిక ఉపగమం అనేటువంటిది రెండవ ఉపగమంగా మనం చెప్తాం. అలాగే మనకి మూడవదిగా చూసినట్లయితే సహసంబంధ ఉపగమం, దీన్నే కొరిలేషన్ అప్రోచ్ అని అంటాం. అంటే ఒక విషయాన్ని బోధిస్తున్నప్పుడు ఆ విషయానికి సంబంధించిన అనేక ఇతర భాగాలతో అంతర సంబంధాన్ని నెలకొల్పుతూ బోధన చేయటం. అంతర సంబంధాన్ని లేదా అంతఃసంబంధాన్ని నెలకొల్పుతూ బోధన చేయటం అంటే ఒక విషయాన్ని బోధిస్తున్నప్పుడు ఏం చేస్తాం, ఆ విషయానికి సంబంధించినటువంటి అనేక ఇతర భాగాలతో అంతఃసంబంధం ఏవైతే ఉంటాయో వాటిని ఏం చేస్తాం, ఒక సంబంధాన్ని వాటికి వీటికి మధ్య ఒక సంబంధాన్ని నెలకొల్పుతూ బోధన చేస్తాం. అంచేత మరి ఇలాంటి సహసంబంధ ఉపగమం అనేటువంటిది కూడా మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఉపాధ్యాయుడు వివిధ పాఠ్యాంశాలని తరగతి గదిలో బోధించేటప్పుడు ఇలాంటి సహసంబంధ ఉపగమం ద్వారా ఉండేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆయా రకాలుగా వాటిని అనుసంధానం చేస్తూ అంతఃసంబంధాన్ని నెలకొల్పుతూ బోధించటం ఏదైతే ఉంటుందో దాన్ని సహసంబంధ ఉపగమం అనొచ్చు.
అంటే సహసంబంధ ఉపగమం అనగానేమి అని అడిగినప్పుడు ఒక విషయాన్ని బోధిస్తున్నప్పుడు ఆ విషయానికి సంబంధించిన అనేక ఇతర భాగాలతో అంతఃసంబంధాన్ని నెలకొల్పుతూ బోధన చేయటాన్ని సహసంబంధ ఉపగమం అని యాస్పిరెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఉదాహరణకు మనం చూద్దాం అంతఃసంబంధం సహసంబంధం ఎలా ఉంటుందో. ఉదాహరణకి జనాభా గురించి విద్యార్థులకు వివరించటం. జనాభా గురించి విద్యార్థులకు వివరించేటప్పుడు భారతదేశ పటాన్ని తీసుకొని ఆ భారతదేశ పటం ద్వారా ఆ జనాభా గురించి వివరించటం ఒకటి. మనం చిత్రపటంలో కూడా చూస్తున్నాం చిత్రాలను. అలాగే మనకి ఇంకొక రకంగా చూసినట్లయితే సహసంబంధ బోధనలో రకాలు ఉన్నాయి, కొన్ని రకాలు. దానిలో మొదటి వర్గీకరణ లేదా మొదటి రకం కనుక చూసినట్లయితే అంతర్గతంగా ఏర్పడే సహసంబంధం. సహసంబంధ బోధనలో రకాల్లో మొదటి వర్గం ఏంటిది, మొదటి వర్గీకరణ ఏంటిది లేదా మొదటి రకం ఏంటంటే అంతర్గతంగా ఏర్పడే సహసంబంధం. రెండవదిగా పాఠ్య విషయ సహసంబంధం. అంతర్గతంగా అంటే ఒక పాఠ్యాంశానికి ఆయా అంశాలతో కలిగినటువంటి సంబంధం అంతర్సంబంధం లేదా అంతర్గతంగా ఏర్పడే సహసంబంధం. పాఠ్య విషయ సహసంబంధం అంటే పాఠ్యానికి ఏ పాఠ్యాంశం అయితే చెప్తున్నాడో ఆ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ఇతర భాగాలలో ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొని సహసంబంధాన్ని ఏర్పరిచి పాఠ్యాంశాన్ని బోధించటం. ఇది రెండవది. అలాగే మనం చూస్తే ఉదాహరణకి ఉదాహరణ చూద్దాం. అక్బర్ మత విధానము చరిత్ర మనం చెప్తున్నాం. అక్బర్ మత విధానం చరిత్రకు సంబంధించి మనం బోధించేటప్పుడు మన రాజ్యాంగం అలాగే పౌర్ణిక శాస్త్రంలో మన రాజ్యాంగం ఏమేమి చెప్పిందో అలాంటి అంశాలను కూడా సహసంబంధంతో కలిపి బోధించవచ్చు. అంటే అక్బర్ మత విధానంలో ఉన్నటువంటి అనేక అంశాలు మన రాజ్యాంగంలో ఉన్నటువంటి అనేక అంశాలతో సహసంబంధం కలిగి ఉంటున్నాయి. అంచేత అలాంటి సహసంబంధాన్ని కలిగి ఉన్నటువంటి అంశాలని బోధించటం ఇది మొదటి వర్గీకరణకు సంబంధించినటువంటి ఒక ఉదాహరణగా మనం చెప్తాం. అలాగే రెండవ వర్గీకరణ సహసంబంధంలో రెండవ వర్గీకరణ కనుక చూసినట్లయితే అంతర్గత సహసంబంధం అంటాం. ఉదాహరణకు అక్బర్ గురించి చెప్పేటప్పుడు మొఘల్ సామ్రాజ్య స్థాపకుడైన బాబర్ నుండి చివరి మొఘల్ సామ్రాజ్య స్థాపకుడైన బహదూర్ షా II వరకు బోధించాలి. ఇది అంతర్గత సంబంధం. అక్బర్ గురించి చెప్పేటప్పుడు ఎవరి గురించి చెప్తాం? మొఘల్ సామ్రాజ్య స్థాపకుడైన బాబరు, హుమాయూను, ఇలా ఒకరి తర్వాత ఒకరు చెప్పుకుంటూ వస్తాం. అలాగే చివరిగా బహదూర్ షా IIతో మొఘల్ సామ్రాజ్యం అంతరించిపోయింది దాదాపుగా. కనుక వీటికి మధ్య వీళ్ళ మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? వీళ్ళ మధ్య అంటే ఒక రాజు ఏ రకంగా పరిపాలించాడు, రెండవ రాజు ఎలాంటి మత విధానాలను తీసుకొచ్చాడు, ఎలాంటి పరిపాలన విధానాలు తీసుకొచ్చాడు, ఇలా ఒకదానితో మరి ఒక దాన్ని సహసంబంధం చేస్తూ అంతర్గత సహసంబంధంగా మనం పాఠ్యాంశాలని బోధించటం. అంతేకాదు పాఠ్యాంశాన్ని మనం విద్యా ప్రణాళికలో పొందుపరచడంగా కూడా మనం వీటిని చెప్తాం. ఆయా పాఠ్యాంశాలను గురించి పొందుపరిచేటప్పుడు అంటే పాఠ్యాంశ గ్రంథాన్ని రచించేటప్పుడు ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో ఆ ఎక్స్పర్ట్స్ ఇలాంటి అంశాలని మీద పట్టు కలిగి దృష్టి కలిగి ఉండి ఇలాంటి అంశం వచ్చినప్పుడు ఈ సహసంబంధంతో కలిగినటువంటి అనేక అంశాలని ఈ రకంగా కనుక బోధిస్తే, ఈ రకంగా కనుక అమర్స్తే, లేదంటే ఉపాధ్యాయుడు బోధిస్తే అది ఆ పాఠ్యగ్రంథం విద్యార్థులకు ఉపయోగపడుతుంది, అనేక అంశాలను నేర్చుకోగలుగుతాడు. అంచేత ఇదంతా కూడా అంతర్గత సహసంబంధంగా మనం చెప్తాం. అలాగే మనం మరొకటిగా చూసినట్లయితే బహిర్గత సహసంబంధం. బహిర్గత సహసంబంధంలో మనం ముఖ్యంగా ఏం చేస్తున్నాం? బొంబాయి చుట్టుపక్కల పండే ప్రతి పంట ఉదాహరణకు చూద్దాం. అంటే బొంబాయిలోనే అంటే మహారాష్ట్రలోనే ఆ ఎక్కువ ప్రతి పంట పండటానికి కారణం ఏంటి?
ఇది బహిర్గత సహసంబంధం. అంచేత ఆ బొంబాయి చుట్టుపక్కల ఉండే ప్రతి పండేటువంటి ప్రాంతాలు సారవంతమైనటువంటివి, అలాగే పరిశ్రమ స్థాపనకు అనువైనటువంటి వాతావరణం కలిగి ఉండటం, తర్వాత పారిశ్రామికులు అంటే పరిశ్రమల్లో పనిచేసేటువంటి శ్రామికులు ఎవరైతే ఉంటారో ఆ శ్రామికులు వాళ్ళకి చౌకగా దొరకటం వలన ఇవి ఎక్కువగా అక్కడ స్థాపించబడ్డాయి. ఇలాంటి బహిర్గత సహసంబంధం కూడా కలిగి ఉండటాన్ని మనం ఉదాహరణగా చెప్తాం. అలాగే మనం చూసినట్లయితే సహసంబంధ ఉపగమ ప్రయోజనాలు చూద్దాం. ఇప్పుడు సహసంబంధ ఉపగమ ప్రయోజనాల్లో ముఖ్యంగా చూసినట్లయితే అనుభవాల మధ్య అనుసంధానం ఏర్పడుతుంది. అనుభవాల మధ్య అనుసంధానం ఏర్పడుతుంది అంటే ఒక అంశాన్ని దానికి సంబంధించినటువంటి వివిధ భాగాలకు సంబంధించినటువంటి అంశాలతో సత్సంబంధము, సహసంబంధము, అంతర్గత సంబంధము, బహిర్గత సంబంధాలు ఇలాంటివన్నీ చేయటం వలన వివిధ అనుభవాలని పొందుతాడు విద్యార్థి. కనుక అలాగూ ఈ పాఠ్య గ్రంథాన్ని అమర్చాలి, కోల్చాలి. అలాగే విషయాల పట్ల అవగాహనను పెంపొందిస్తుంది. ఈ సహసంబంధం అనేటువంటిది అనేక విషయాల పట్ల అవగాహన శక్తిని పెంపొందిస్తుంది. శాస్త్రీయ పద్ధతికి, సృజనాత్మకత అభివృద్ధికి తోడ్పడుతుంది. సృజనాత్మకతకు అంటే క్రియేటివిటీ, ఐడియాస్, థాట్ ప్రొవోకింగ్ అంటే ఆలోచన శక్తి, తార్కిక శక్తిని ఆయా అంశాల పట్ల కలిగించడానికి ఈ సహసంబంధం అనేటువంటిది, ఉపగమం అనేటువంటిది దోహదపడుతుందని మనం చెప్పుకొనవచ్చు. అలాగే సహసంబంధ ఉపగమ పరిమితుల్లో కనుక మనం చూసినట్లయితే అనవసర సహసంబంధాల వలన విద్యార్థికి అవగాహన కుంటుపడుతుంది. అంటే అనేక రకాలైనటువంటి ఇతర విభాగాలకు చెందినటువంటి అంశాలను తీసుకొని వచ్చి మనం వీటిలో కనుక మనం పెట్టినట్లయితే అంటే వీటిలో చొప్పించి లేదా కూర్చి అమర్చడం ద్వారా లేదా చెప్పడం ద్వారా ఏమవుతుంది, ఒక్కొక్కసారి విద్యార్థికి కన్ఫ్యూజింగ్ ఉండి అవగాహన శక్తిని పెంపొందించుకోలేడు. అలాగే సరైన సహసంబంధాలని ఏర్పరచకపోతే అనుకున్న లక్ష్యాలు నెరవేరవు. ఓన్లీ ఎక్స్పర్ట్ టీచర్స్ ఓన్లీ వీటిని చేయగలరు. సామర్థ్యం ఉన్న ఉపాధ్యాయుడు మాత్రం వీటిని చేయగలుగుతాడు. అలా కాకుండా మామూలుగా ఉండేటువంటి ఉపాధ్యాయుడు, సరైనటువంటి ప్రిపరేషన్ లేనటువంటి ఉపాధ్యాయుడు దీన్ని ఉపయోగించి పాఠ్యాంశాలు కూర్చినా లేకపోతే పాఠ్యాంశం బోధించినా కూడా మనం అనుకున్నటువంటి లక్ష్యాలని మనం సాధించలేం. అది ఒక పరిమితిగా చెప్తాం. అలాగే మరి యొక్క ఉపగమాన్ని కనుక చూసినట్లయితే సమైక్య ఉపగమం అంటే ఒక అంశాన్ని బోధించేటప్పుడు వివిధ శాస్త్రాల మధ్య ఉండే హద్దులు చెరిగిపోతాయి. అంటే ఇది దీనికి సంబంధించింది, ఒక దానికి సంబంధించింది అనేది ఏమి ఉండదు. కనుక ఆ అంశాన్ని బోధించేటప్పుడు ఏ హద్దులు లేకుండా అన్ని అంశాలను కలిపి సమైక్యంగా బోధించటమే సమైక్య ఉపగమంగా మనం చెప్పుకోవచ్చు. క్రో అనేటువంటి విద్యావేత్త ఏం చెప్పాడంటే సమైక్య ఉపగమం గురించి, సమైక్య ప్రణాళిక పరస్పర సంబంధిత విషయ క్షేత్రాలన్నింటినీ ఏకీకృతం చేస్తుందని చెప్పారు. సమైక్య ప్రణాళిక అనేటువంటిది పరస్పర సంబంధంగా ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ ఏకీకృతం చేసి విద్యార్థికి లాభంగా ఉండేటట్లు అవి బోధించడం జరుగుతుంది, వాటిని అమర్చడం జరుగుతుంది అని ఆయన చెప్పడం జరిగింది. అంచేత ఈ సమైక్య ఉపగమం అనగా ఏమిటి అన్నప్పుడు దీన్ని తప్పనిసరిగా ఇలాంటి అంశాలను గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనం చూసినట్లయితే ఉదాహరణకు కనుక మనం చూస్తే భారతదేశంలో ఆహార సమస్య గురించి మనం చర్చిస్తాం అనుకోండి తరగతి గదిలో. అప్పుడు చర్చించేటప్పుడు భారతదేశ ఆహార సమస్య గురించి చెప్పేటప్పుడు జనాభా గురించి చెప్పకుండా ఉండలేము. ఆహార సమస్యకు జనాభాకు మధ్య సంబంధం ఉన్నది, ఏకీకృత సంబంధం ఉన్నది. అంచేత భారత ఆహార సమస్య గురించి చెప్పేటప్పుడు జనాభా గురించి కూడా చెప్పాలి. అలాగే బెంగాల్లో ఉన్నటువంటి కరువు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి కరువు పరిస్థితుల గురించి చెప్పాలి. అంటే బెంగాల్లో కరువు వచ్చింది పూర్వంలో 1905 తర్వాత. ఆ బెంగాల్ కరువు కాటకం ఎందుకు వచ్చింది, ఇప్పుడు నేడున్నటువంటి ఇతర కరువు పరిస్థితులు దేశంలో, రాష్ట్రంలో ఎక్కడెక్కడ కరువు పరిస్థితులు ఉన్నాయి
వీటిని గురించి కూడా మనం చెప్పడం జరుగుతుంటుంది. అంటే బెంగాల్ కరువు గురించి చెప్పేటప్పుడు ఇతర కరువు పరిస్థితుల గురించి ఈ రకంగా చెప్పి విద్యార్థికి అవగాహనని కలిగిస్తాం. అలాగే నేలల రకాలు గురించి చెప్పేటప్పుడు వర్షాభావం గురించి కూడా చెప్తాం. నేలల్లో చాలా రకాలు ఉన్నాయి. నల్లరేగడి నేలలు, ఒండ్రు నేలలు, అలాగే ఎర్ర నేలలు, ఇసుక నేలలు, లేటరైట్ నేలలు, ఇలా రకరకాలుగా చెప్తాం. ఈ నేలలు అనేటువంటివి అనేక రకాలైనటువంటి పంటలు పండటానికి దోహదం చేస్తాయి. అవి ఆ నేలలకు గనక తగినటువంటి వర్షపాతం లేవనుకోండి, వర్షం లేదు, వర్షాభావం వచ్చింది. వర్షాభావం అంటే ఏంటి? వర్షాలు పడకపోవటం. ఎంత సారవంతమైనటువంటి నేల అయినా కూడా ఆ వర్షం లేకపోతే పంటలు పండవు. అంచేత నేలల రకాలను గురించి చెప్పేటప్పుడు మనం ఏం చేస్తాం? వర్షాభావం గురించి కూడా విద్యార్థికి చెప్పి వాటి మీద అవగాహన కలిగిస్తాం. అందుకని సమైక్యతా ఉపగమం, తర్వాత ఏకీకృత ఉపగమం, అంటే ఏకీకృతం చేసేస్తాం ఇలాంటి అంశాలన్నింటినీ కూడా. ఇలా అవగాహన కలిగించి చెప్పడం అన్నమాట. అలాగే ట్రాక్టరు నీటి పంపులు, అంటే ట్రాక్టర్తో దుక్కు దున్నుతాము. అలాగే పంటలను కోస్తాం. మనం పంటల్లో వేపుకు వచ్చిన తర్వాత పంటల పరిపక్వానికి వచ్చిన తర్వాత మనం వాటిని కట్ చేస్తాం. అలాగే నాటు వేసేటప్పుడు ట్రాక్టర్తో దుక్కు దున్ని దమ్ము చేసిన తర్వాత నీటి పంపుల సహాయంతో నీరు అవసరమని నీటి పంపుల యొక్క ఆవశ్యకతను మనం తెలియజేస్తాం. ఇలా ట్రాక్టరు, నీటి పంపులు అనేటువంటి ఈ రెండు అంశాలను ఏకీకృతం చేసి పాఠ్యాంశాన్ని అమరుస్తాము. అంటే సాంఘిక శాస్త్రం యొక్క ఉపగమంలో, అంటే నిర్వహణ ఉపగమాల్లో సమైక్యత ఉపగమం ద్వారా ఇలాంటివన్నీ కూడా చేయటం జరుగుతుంది. అలాగే మనం చూసినట్లయితే మేలు రకం విత్తనాలు, సంకరీకరణము, అధిక దిగుబడి, ఇలాంటివన్నీ చెప్పినప్పుడు జీవశాస్త్ర సంబంధిత విషయాలు కూడా చెప్పాలి. మేలు రకం విత్తనాలు అంటే మనకి ఇక హైబ్రిడ్ వస్తుంది. సంకరీకరణం అంటే అదే హైబ్రిడ్, హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ అంటున్నాం. వాటిని పంట పొలాల్లో విత్తడం ద్వారా మనకి సంవత్సరం పాటు పండాల్సిన పని లేదు. 3 నెలలకో 6 నెలలకో పంట దిగుబడి వచ్చేస్తుంది. 2-3 పంటలు పండించుకోవడానికి అవకాశం వస్తుంది. అలా చేసేటప్పుడు వాటికి సంబంధించినటువంటి జీవశాస్త్రానికి సంబంధించినటువంటి అనేక విషయాలు, ఎరువులు కానీ, అలాగే క్రిమిసంహారక మందులు కానీ, ఇలాంటివన్నీ వాడటం ద్వారా ఎక్కువ దిగుబడి వస్తుంది అనేటువంటి చెప్పే విషయాలన్నీ కూడా ఈ సమైక్యత ఉపగమంలో మనం చెప్పటం జరుగుతుంది. అలాగే మనం చూసినట్లయితే ఎరువుల వాడకం, క్రిమిసంహారక మందులు వినియోగం, అంటే మనం ఇంతకుముందు మనకి ప్రకృతి పరంగా దొరికేటువంటి ఎరువులు ఉండేవి. అవి ఇప్పుడు మనకు లభ్యం కావట్లా. అన్నీ కూడా మనకి గ్రోమర్ అని ఇంకోటని రకరకాలైనటువంటి రసాయనిక ఎరువులను కొనుక్కుంటున్నాం. అలాగే కొన్ని రకాలైనటువంటి క్రిమిసంహారక మందులు మనకి ఇదివరకు వేప నూనెతోనో లేదా వేపాకుల్లోనో ఆ విత్తనాలని శుద్ధి చేసి లేదా 2 రోజులు వాటిలో ఉంచి వాటి ద్వారా మనం వేసుకునేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, క్రిమిసంహారక మందులని వినియోగించటం. కనుక ఎరువులను వాడటం ఒకటి, దాంతోపాటు క్రిమిసంహారక మందులు అనేటువంటివి ఏ రకంగా ఉపయోగపడుతున్నాయో వీటిని కూడా ఏకీకృతం చేసి సమైక్యం చేసి ఈ యొక్క ఉపగమం ద్వారా పాఠ్యాంశాలని అమరుస్తాము. అంటే పాఠ్య గ్రంథాన్ని రాసేటప్పుడు రాస్తాము. అలాగే పాఠ్యాంశాలు చెప్పేటప్పుడు కూడా అనేక విషయాల్ని ఈ రకంగా ఉపాధ్యాయుడు చెప్పడం జరుగుతుంటుంది. అలాగే ఉత్పత్తి, సరఫరా, డిమాండ్, అంటే ఉత్పత్తి చేయాలి, ఉత్పత్తి చేసినటువంటి ఉత్పత్తి మార్కెట్కి వెళ్ళాలి, మార్కెట్కి వెళ్ళిన తర్వాత గిట్టుబాటు ధర రైతుకు రావాలి. అది అలా ఉన్నప్పుడే లాభం ఉంటుంది. లేకపోతే దానివల్ల రైతుకు నష్టం, గిట్టుబాటు ధర లేకపోతే. కనుక ఉత్పత్తి, దానికి సంబంధించినటువంటి సరఫరా, అంటే ఉత్పత్తి అయిందంతా కూడా మార్కెట్కి పోవటం, దానికి సరైనటువంటి డిమాండ్ అంటే ధరకు మార్కెట్లో అమ్ముకోవటం జరగాలి. ఇలాంటి అంశాలు కూడా మనం ఏకీకృతం చేసి ఈ సమైక్యత ఉపగమం ద్వారా చెప్పవచ్చు. అలాగే మనం చూసుకున్నట్లయితే భూగోళ శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, జీవశాస్త్రం, సాంకేతిక శాస్త్రం, చరిత్ర వంటి ఎన్నో విషయాలు మేళవించి
బోధించటమే సమైక్య ఉపగమంగా కూడా చెప్పుకొనవచ్చు. సమైక్యత ఉపగమం అనేటువంటిది కొన్ని అంశాలకే పరిమితం కాదు, విస్తృతమైనటువంటి అంశాలు దానిలో ఉన్నాయి. కనుక భౌగోళిక శాస్త్రం ఉంది, మనం సాంఘిక శాస్త్ర పాఠ్యగ్రంథం చూసుకుంటే భౌగోళిక శాస్త్రం ఉంది, అలాగే ఆర్థిక శాస్త్రం ఉంది, తర్వాత జీవశాస్త్రం, సాంకేతిక శాస్త్రం, చరిత్ర, ఇలాంటి అనేక విషయాల్ని మేళవించి బోధిస్తామన్నమాట. అలా బోధించడం ఏదైతే ఉంటుందో దాన్ని సమైక్య ఉపగమం, దీన్ని ఏకీకృత ఉపగమం అని కూడా అంటాం. తర్వాత మనం ముఖ్యంగా చూసినట్లయితే విషయ వ్యవస్థీకరణ 8వ తరగతి పాఠ్య పుస్తకంలో ఏ రకంగా జరిగిందో చూస్తున్నాం. విషయ వ్యవస్థీకరణలో చూసినట్లయితే ఇదివరకట్లాగా మనకి దీనిలో యూనిట్లు లేవు. ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్ ఇలాగేమీ లేవు, అన్ని లెసన్సే ఉన్నాయి. కనుక ఇలా ఏం చేస్తున్నాం, పాఠ్య గ్రంథాన్ని అంతా కూడా ఒక పద్ధతిలో అమర్చడం జరిగింది. అంటే ఎందుకు చేసాం, భౌగోళిక శాస్త్రము, ఆర్థిక శాస్త్రము, పౌరశాస్త్రము, లేదంటే చరిత్రని పెడితే విద్యార్థికి కొన్ని అంశాల పట్ల ఆసక్తి ఉండొచ్చు, కొన్ని అంశాల పట్ల ఆసక్తి లేకపోవచ్చు. కనుక అలా కాకుండా అన్నిటినీ కూడా సమైక్యం చేసి అమర్చి ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకుంటూ పోయినట్లయితే విద్యార్థికి అర్థమవుతుంది. అలాగే చివరిగా మనం చూసినట్లయితే విషయ వ్యవస్థీకరణ 9వ తరగతికి ఎలా ఉందో కూడా చూద్దాం. దీనిలో కూడా మనం చూస్తున్నాం అనేక పాఠ్యాంశాలు ఉన్నాయి. సిలబస్ అంటున్నాం, దీన్నే పాఠ్య విషయాలు అంటున్నాం. వీటన్నిటినీ ఆయా ఉపగమాలను ఉపయోగించి తయారు చేయటం జరిగింది. ముఖ్యంగా సమైక్యత ఉపగమంలో అనేక అంశాలన్నీ కూడా ఈ రకంగా పొందుపరచడం ద్వారా ఈ విద్యార్థి సక్రమైనటువంటి రీతిలో తెలుసుకుంటాడు. కనుక ఈ విషయాలన్నీ కూడా యాస్పిరెంట్స్ లేదంటే పోటీ పరీక్షలు రాసేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ అంశాల పట్ల అవగాహన కలిగి ఉపగమాల గురించి తెలుసుకొని వాటిపైన అవగాహన శక్తిని పెంచుకుని ఎగ్జామ్స్లో బాగా రాయటానికి ఇవన్నీ కూడా ఉపయుక్తంగా ఉంటాయని తెలియజేస్తూ ఈ పాఠ్యాంశాన్ని ముగిస్తున్నాం.